హరి కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణి గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక్ అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగము 17వ అధ్యాయంలో క్రమంగా మనము 14వ శ్లోకం పర్యంతము వచ్చాము. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే. భగవంతుడు తపస్సు గురించి చెప్తూ ఈ తపస్సు శారీరకము, వాచికము, మానసిక భేదం చేత 3 ప్రకారాలుగా ఉంటుంది. మరియు సాత్విక, రాజస, తామస భేదం చేత కూడా మరి 3 రకాలుగా ఉంటుంది. అవన్నీ మనకు చెప్పదలుచుకున్నటువంటి వాడై మొదలు శారీరక తపస్సు అంటే ఏమిటి అది చెప్తూ ఉన్నాడు. దేవతలను ఆరాధించుట, ద్విజులను అంటే బ్రాహ్మణులు మొదలైనటువంటి వారు, త్రైవర్ణికులు ఎవరైతే ఉంటారో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఈ 3 ద్విజులను పడతారు. వారిని కూడా గౌరవించుట, ఆరాధించుట, మరి గురువులను పూజించుట, ప్రాజ్ఞులను పూజించుట, మరియు శౌచము శుచి కలిగి ఉండుట, రుజుత్వము అంటే సరళత కలిగి ఉండుట, ఇవన్నీ కూడా మనము చింతన చేస్తూ వచ్చాం. ఇప్పుడు బ్రహ్మచర్యము మరి అహింస ఈ రెండింటినీ ఈ శారీరక తపస్సులో తెలుసుకోవాల్సి ఉంది. బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచారి, బ్రహ్మమునందు చరించేటువంటి వాడు బ్రహ్మచారి అనబడతాడు. అయితే బ్రహ్మమునందు చరించేవాడు బ్రహ్మచారి అంటే ఇది పూర్ణమైనటువంటి అర్థం కాదు. ఎందుకంటే బ్రహ్మచారికి అతడు ఇంకా సాధనావస్థలో ఉంటాడు కాబట్టి బ్రహ్మమునందు చరించుట అనేది సంభవించకున్నా కూడా ఆ బ్రాహ్మీ స్థితిని పొందడానికి సాధకుడై ఉన్నాడు కాబట్టి
ఆ సాధకునికి కూడా సాధ్య వస్తువును పొందినట్టుగా వ్యవహారం చేయడం జరుగుతుంది. శృతిలో కూడా శ్వేతశ్వతర ఉపనిషత్తులో చివరిలో చెప్తుంది, యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురవు తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. దేవుని యందు ఎంత శ్రద్ధ భక్తి కలిగి ఉంటామో అంతటి శ్రద్ధ మనకు గురువు యందు ఉన్నట్లయితే వేదంలో చెప్పబడినటువంటి శాస్త్రం యొక్క తాత్పర్యము మనకు ప్రకాశింపబడుతుంది, అంటే తెలియబడుతుంది అని అక్కడ సాధకులను మహాత్ములుగా సంబోధించి చెప్పింది. అక్కడ సాధకుడే కానీ మహాత్మనః అంటూ మహాత్ములని చెప్పింది సాధకులను కూడా. ఎందుకు? మహాత్ముల కోటిలో మహాత్ముల వరుసలో నిలబడ్డారు కాబట్టి వారికి కూడా మహాత్ములు అని సంబోధించింది శృతిమాత. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మమునందు ఇంకా స్థితి కలగకున్నా కూడా సాధకుడైనటువంటి వానికి బ్రహ్మచారి కూడా బ్రహ్మచారి అని చెప్పడం జరిగింది. బ్రహ్మమునందు చరించేవాడు బ్రహ్మచారి అంటే బ్రహ్మమునందు స్థిరపడుటకు సాధన చేస్తూ ఉన్నాడు అని ఈ విధంగా ఒక రకమైనటువంటి అర్థం. వాస్తవంగా బ్రహ్మచర్యానికి చిహ్నం ఏమిటి, దాని లక్షణం ఏమిటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి సత్తువ సారభూతమైనటువంటి ఏదైతే వీర్యం ఉన్నదో దాన్ని రక్షించుకునేవాడు బ్రహ్మచారి అనబడతాడు. ఎందుకనంటే మనము తిన్నటువంటి ఆహారము అది రసంగా మారుతుంది. రసాత్ రక్తం, రసం నుండి అది రక్తంగా మారుతుంది. తతో మాంసం, ఆ రక్తం నుండి మాంసం ఏర్పడుతుంది. మాంసాన్ మేధః, మాంసం నుంచి మేధస్సు తయారవుతుంది. మేధస్సః అస్థి, మేధస్సు నుంచి ఎముకలు తయారవుతాయి. ఆ ఎముకల నుండి మజ్జ తయారవుతుంది. ఆ మజ్జ నుండి వీర్యం తయారవుతుంది. అంటే చూడండి, సారభూతమైనటువంటి తత్వము వీర్యం అన్నమాట శరీరంలో. అందువల్ల వీర్య రక్షణయే మన శరీరాన్ని రక్షించినట్టు. వీర్యాన్ని కోల్పోయినట్లయితే సర్వము కోల్పోయినట్టే, వాడు ఏమి సాధించలేడు. ఎందుకు? వీర్యాన్ని కోల్పోయినట్లయితే శరీరము అది సత్వ కోల్పోతుంది, క్షీణించిపోతుంది, నీరసమవుతుంది, సాధన చేయలేడు. అందుకని వీర్య రక్షణ చాలా ప్రధానంగా ఉంది సాధకుడైనటువంటి వానికి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి. ఆ బ్రహ్మచర్యం కూడా నైష్టిక బ్రహ్మచర్యము, గృహస్థ బ్రహ్మచర్యము, మరి విదుర బ్రహ్మచర్యము అని ఇట్లా 3 ప్రకారాలుగా ఉంటుంది. నైష్టిక బ్రహ్మచర్యం అంటే వివాహం చేసుకోకుండా జీవితాంతము బ్రహ్మచర్యంగానే ఉండుట, ఇది నైష్టిక బ్రహ్మచర్యం అంటారు. ఇక గృహస్థ బ్రహ్మచర్యం అని అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా నిగ్రహం కలిగి ఉండుట, విషయాలకు తొందరగా లోబడకుండా ఉండుట, కేవలము ఋతుకాలం నందు మాత్రమే వారు సంబంధపడి ఉండాలి, అంతేగాని మిగతా రోజుల్లో వాళ్ళు దూరంగా ఉండాలి. అది కూడా సంతానం కొరకు మాత్రమే సంబంధం చేయాలి, అంతేగాని విలాసం కోసము కాదు. అది ఆ ప్రకారంగా గృహస్థులు పాలించినట్లయితే అది కూడా బ్రహ్మచర్యంలోనే గణనవుతుంది. ఋతువు భార్య ముపేయాత్ అని ఈ విధంగా శాస్త్రం చెప్తుంది. ఋతుమతి అయినటువంటి భార్యను చేరుకోవాలి పురుషుడు అని చెప్పింది ఉన్నది. ఒకసారి దిలీపుడు స్వర్గానికి వెళ్ళాడు. ఎందుకోసం అంటే స్వర్గం పైన రాక్షసులు దండెత్తారు, ఆ రాక్షసులను ఓడించడానికి మాకు సహాయంగా నువ్వు రావాలి అని ఇంద్రుడు దిలీపునికి కబురంపితే దిలీపుడు స్వర్గానికి వెళ్ళాడు. వెళ్ళి యుద్ధం చేశారు, రాక్షసులను ఓడించారు, దేవతలకు జయం చేకూరింది. ఆ తర్వాత ఇక దిలీపుడు మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాడు. అయితే అతడు వస్తున్న సమయంలో ఆ రోజుకు ఆమె భార్య సుదక్షిణ ఋతుమతిగా ఉంది, అంటే సంతానాన్ని పొందుటకు యోగ్యంగా ఉంది. మాసిక ధర్మం పూర్తి అయింది, ఇక సంతానాన్ని పొందేందుకు యోగ్యంగా ఉంది, ఋతుమతి తయారుగా ఉంది. అప్పుడు గృహస్థుడైనటువంటి వానికి శాస్త్రం విధానం చేసింది, ఋతువు భార్య ముపేయాత్, ఋతుమతి అయినటువంటి భార్యను చేరుకోవాలి అని చెప్పింది. అయితే ఆ శాస్త్రానుసారంగా తప్పకుండా ఈరోజు నేను వెళ్ళాలి, భార్యను చేరుకోవాలి అని తొందరలో అతడు వస్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో కల్పవృక్షం కింద కామధేను ఉంది. అయితే కామధేనువు
వందనీయము, పూజనీయం ఉన్నది. అయితే అతడు తొందరపాటులో కామధేనువుకు నమస్కారం చేయకుండా, ప్రదక్షిణ చేయకుండా అతడు హడావిడిలో వచ్చేసాడు. వచ్చేసరికి కామధేనువు చూసి కోపగించి శాపం పెడుతుంది దిలీపునికి. యావత్ మమ సంతానం నా ఆరాధయసి తావత్తే సంతానం నా భవిష్యతి అని ఈ విధంగా శాపం పెడుతుంది. ఎంతవరకు నీవు నా సంతానానికి నువ్వు ఆరాధించవో అంతవరకు నీకు సంతానం కాకపోవుగాక అని శాపం పెడుతుంది. ఆ కామధేను యొక్క శాపం వల్లనే దిలీపునికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. చివరికి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి, హే గురుదేవా, మాకు ఇంతవరకు కూడా సంతానం కలగలేదు. ఎందు గురించి? మేమైతే జపాలు, వ్రతాలు, దేవపూజ, యజ్ఞాలు, యాగాదులు, దానము, ధర్మము అన్నీ చేస్తూ ఉన్నాము. దైవ కార్యాల్లో ఏ ఒక్కటి కూడా లోపం కాకుండా అన్నీ చేస్తూ ఉన్నాము. మాకెందుకు సంతానం కలగటం లేదు అని వశిష్ఠ మహర్షుల వారిని ప్రార్థిస్తే అతడు కించిత్ కాలము అంతర్ముఖమై ధ్యానస్థుడై వారి యొక్క సంతానం యొక్క అభావానికి కారణం వెతికాడు. ఎందువల్ల వీరికి సంతానం కలుగుటలేదు అని కారణాన్ని శోధిస్తే ఆయనకు తెలిసింది ధ్యానంలో. ఇతడు కామధేనువుకు నమస్కారం చేయకుండా హడావిడిలో వచ్చాడు కాబట్టి కామధేను యొక్క శాపము వీరికి లభించినందువల్ల సంతానం ఆగిపోయింది అని కారణాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకొని మరి దానికి పర్యాయంగా, ప్రాయశ్చిత్తంగా దానికి నిష్కృతి ఏమున్నది అని విచారం చేసి దిలీపునికి చెప్పినాడు. చూడు, కామధేను యొక్క శాపం ఉన్నది. నా యొక్క సంతానాన్ని నువ్వు ఎంతవరకు ఆరాధించవో అంతవరకు నీకు సంతానం కలగపోవుగాక అని శాపం ఇచ్చింది. కాబట్టి కామధేను యొక్క సంతానము సురభి అనేటువంటి గోవు నా దగ్గర ఉంది. అందువల్ల నువ్వు సురభి యొక్క సేవ చెయ్యి. సేవ చేస్తే నీకు సంతానం కలుగుతుంది. ఆ సేవ కూడా ఎలా చేయాలి? చాలా కఠోరంగా చెప్పినాడు. ఆ సురభి అనేటువంటి గోవు అది పడుకుంటే మీరు కూర్చోవాలి, అది నిలబడితే మీరు నిలబడాలి, అది అడవికి మేతకెళ్తే దాని వెంట మీరు వెళ్ళాలి, అది ఒకవేళ పేడ వేస్తే దాన్ని కింద పడనియొద్దు. పేడను, ఆ పేడను కింద పడకుండా తీసి సేకరించాలి. అది జొన్నలు, గోధుమలు వగైరా తింటుంది కదా. ఆ తిన్న తర్వాత అది మళ్ళీ పేడ వేస్తుంది కదా. ఆ పేడను కడగాలి, నీళ్ళల్లో కడిగి ఆ నీళ్లు పారబోసి ఆ పేడలో అడుగులో ఆ జొన్నలు, గోధుమలు మిగులుతాయి. అవే మీరు తినాలి. పేడలో వచ్చినటువంటి గోధుమలు, జొన్నలు తినాలి మీరు అని చెప్పారు. అట్లా కఠోరమైనటువంటి తపస్సు. భార్య భర్తలు ఇద్దరు కూడా అడవికి వెళ్తే వీళ్ళు వెళ్ళేవారు, అది పడుకుంటే వీళ్ళు కూర్చునేవారు, అది నిలబడితే వీళ్ళు నిలబడేవారు. దాని ఒక అనుక్షణము కూడా దాన్ని చూడకుండా దూరంగా లేరు వాళ్ళు. ఆ విధంగా సేవ చేశారు. సేవ చేసిన తర్వాత అప్పుడు వారికి రఘు మహారాజు జన్మిస్తాడనమాట. చూడు, అంటే ఋతుమతి అయినటువంటి భార్యను చేరుకోవాలి అనేటువంటి శాస్త్ర ప్రవచనం ఉన్నది, శాస్త్ర వాక్యం ఉన్నది. కాబట్టి గృహస్థులైనటువంటి వారు కేవలం ఋతుకాలంలో మాత్రమే భార్యాభర్తలు సంబంధం పడాలి. మిగతా రోజుల్లో విలాసం కోసమని సంబంధం చేయకూడదు అని చెప్పినది. అది గృహస్థ బ్రహ్మచర్యమే అనబడుతుంది. ఋతుకాలంలో వాళ్ళు సంబంధపడినప్పుడే కూడా అది కేవలం నియమిత కాలంలో సంబంధం చేస్తున్నారు కాబట్టి అది గృహస్థ బ్రహ్మచర్యము అనబడుతుంది. ఆ తర్వాత విదుర బ్రహ్మచర్యం ఉంటుంది. అంటే భార్య చనిపోయిన తర్వాత ఇక అతడు ఒంటరిపోతాడు, ఇక అతడు బ్రహ్మచారి, అంతే కదా. అందుకని దానికి విదుర బ్రహ్మచర్యము అంటారు. ఈ ప్రకారంగా బ్రహ్మచర్యం 3 ప్రకారాలుగా ఉంటుందని చెప్పినాడు. అయితే ఇక్కడ సాధకుడైనటువంటి బ్రహ్మచర్యు, నష్టిక బ్రహ్మచారి ఎలా ఉండాలి అనంటే ఆ బ్రహ్మచారి యొక్క వ్యవహారం మనకు కఠరుద్రోపనిషత్తు చెప్తూ ఉందన్నమాట. స్మరణం కీర్తనం కేలి ప్రేక్షణం గుహ్య భాషణం సంకల్పోధ్యావసాయశ్చ క్రియా నిర్వృత్తిరేవచ ఏతన్మైథునమష్టాంగం ప్రవదంతి మనీషిభిః విపరీతం బ్రహ్మచర్యం అనుష్ఠేయం ముముక్షుభిః అని కఠరుద్రోపనిషత్తు చెప్తుంది. స్త్రీల గురించి మనసులో స్మరణ కూడా చేయకూడదు బ్రహ్మచారి. ఆ స్త్రీ ఇట్లా, ఈ స్త్రీ అట్లా అని స్మరణ కూడా చేయకూడదు. వారి యొక్క ముఖమును కూడా చూడకూడదు, దర్శనం కూడా చేయకూడదు.
వారి ఫోటోలు సైతం కూడా చూడకూడదు. స్త్రీల యొక్క ఫోటోలు కూడా చూడకూడదు. మరియు వారిని తాకరాదు, వారితో మాట్లాడరాదు, వారితో క్రీడించరాదు, మరి కామభావనతో చూడరాదు, వారితో గుహ్యంగా ఒంటరిగా మాట్లాడరాదు, మరియు వారితో ఏమో అనుభవించాలనో ఏదో రకమైనటువంటి సంకల్పం కూడా చేయకూడదు. ఇక సంకల్పమే చేయకూడదని చెప్పిన తర్వాత ఇక వాస్తవంగా క్రియలో పాల్గొనుట అనేది మరీ నిషిద్ధం. ఈ 8 విధాల లక్షణాలు, మైథున లక్షణాలు చెప్పబడ్డాయి. ఈ మైథున లక్షణాలు లేకుండా ఉండడం అనేదే బ్రహ్మచర్యము అని మహాత్ములు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇవి లేకుండా ఉండడమే బ్రహ్మచర్యము అని మనకు ఉపనిషత్తు చెప్తూ ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే సాధకులైనటువంటి బ్రహ్మచారులు ఉంటారో వారు ఈ నియమాలను పాటించాలి అని చెప్పింది. గృహస్థులైతే గృహస్థ బ్రహ్మచర్యాన్ని పాటించాలి, విదురుడైతే విదుర బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఏనకైనా ప్రకారేణ బ్రహ్మచర్యం అనేది ముముక్షువుకు సాధకునికి చాలా అత్యవసరము. ఇది సాధకునికి చాలా పూర్ణసిద్ధికి మొట్టమొదటి మెట్టు అన్నమాట. ఎందుకంటే శరీరంలో ఏదైతే వీర్యం ఉన్నదో, సత్వం ఉన్నదో, తేజస్సు ఉన్నదో దాన్ని కోల్పోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. స్వప్నంలో కూడా స్వప్న దోషం కలగకూడదు. కొందరికి స్వప్న దోషం అవుతుంది, కళలోనే అతనికి స్ఖలనం అవుతుంది. ఆ విధంగా కూడా కలగకూడదు అని చెప్పినాడు చేస్తుందా. అందుకని ఇక్కడ శారీరక తపస్సులో ఈ బ్రహ్మచర్యాన్ని గణన చేసి చెప్పడం జరిగింది. ఏ విధంగా టెంకాయ చెట్టు నీటిని భూమి లోపల నుంచి తీసుకొని అది పైకి తీసుకుంటుంది, కాయలోకి నీటిని తీసుకొని మధురంగా మారుస్తుంది. అదేవిధంగా ఈ బ్రహ్మచారి కూడా వీర్య రక్షణ చేసినట్లయితే ఇతడు ఊర్ధ్వరేతస్కుడు అవుతాడు, అంటే ఆత్మజ్ఞానాన్ని పొందుటకు అధికారి అవుతాడు. ఎంత బ్రహ్మచర్యాన్ని గట్టిగా పాలిస్తే అంత తొందరలో జ్ఞానం కలుగుతుంది. బ్రహ్మచర్యాన్ని కోల్పోతే మాత్రం ఆత్మజ్ఞానం కలగడానికి చాలా కష్టం. బ్రహ్మమునందు చరించుట బ్రహ్మచర్యం అన్న మాట ఈ సందర్భానికి సరిపోదు, అది ఒక అర్థం. ఈ విధంగా సాధకునికి బ్రహ్మచారి అని అనడం ఒక అర్థం బాగుంది. కానీ వాస్తవంగా బ్రహ్మచరి అనేటువంటి శబ్దానికి అర్థం ఏంటంటే బ్రహ్మప్రాప్తికి సాధనములైనటువంటి శ్రవణము, మననము, నిధిధ్యాసనములో ప్రవర్తించుట ఆధ్యాత్మికమైనటువంటి బ్రహ్మచర్యం. వాస్తవంగా ఇది వ్యావహారిక బ్రహ్మచర్యము సాధన కాలంలో. ఇక ఆధ్యాత్మిక బ్రహ్మచర్యం అంటే శ్రీ గురుదేవుని యొక్క ముఖారవిందం నుండి వేదాంత శాస్త్రాన్ని, అంటే వేదాంతోనామ ఉపనిషత్ ప్రమాణం, ఉపనిషత్తులను, మరి ఉపనిషత్తులకు అనుసారి అయినటువంటి బ్రహ్మసూత్రాలు మరియు భగవద్గీత మొదలైనటువంటి వేదాంత గ్రంథాలను అధ్యయనం చేయాలి. లేదా ఇంకా వాటికి సంబంధించినటువంటి వేదాంత గ్రంథాలు ఉన్నాయి. ఇంకా వేదాంత పంచదశి, వేదాంత పరిభాష, వేదాంత సారము, తత్వానుసంధానము, మరి వివేక చూడమని మొదలైన ప్రకరణ గ్రంథాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద వేదాంత గ్రంథాలను శ్రీ గురుదేవుని యొక్క ముఖారవిందమును శ్రవణం చేయాలి. మరి ఏకాంతంలో మనన నిధిధ్యాసనాలు చేసినట్లయితే అది బ్రహ్మచర్యము వాస్తవంగా. ఎందుకు? బ్రహ్మమునందు చరించుటకు, బ్రహ్మమునందు స్థిరపడుటకు ఇవి సాధనాలు ఉన్నాయి, శ్రవణాదులు. శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అనంటూ మనకు ఉపనిషత్తు చెప్తూ ఉంది. కాబట్టి శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేయుటయే వాస్తవంగా ఆధ్యాత్మికమైనటువంటి బ్రహ్మచర్యము అంటాడు. అవి లేకపోతే అది బ్రహ్మచర్యం అనిపించుకోదు. శారీరక బ్రహ్మచర్యము సరే ఉండుట చాలా అవసరమే, కానీ ఆ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వేదాంత శ్రవణం చేయకపోతే ఆ శారీరక బ్రహ్మచర్యం ఏం ఉపయోగం లేదు. మనము బ్రహ్మచర్య వ్రతాన్ని తీసుకొని నియమనిష్టలతో ఉంటున్నాము. ఎందుకోసము? దేనికోసము? మన లక్ష్యం ఏమిటి? ఎందుకని బ్రహ్మచర్య వ్రతాన్ని పాలిస్తున్నావు అని అంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి బ్రహ్మచర్య వ్రతం. మరి ఒకవేళ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోకుండా నువ్వు ప్రయత్నం చేయకుండా కేవలం బ్రహ్మచారిగా ఏదో పెళ్లి చేసుకుంటలేను నేను బ్రహ్మచారిని అంటే ఏం ఉపయోగం లేదు, దానికి ఏం అర్థం లేదు. బ్రహ్మచర్యం తీసుకున్నావంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని తీరాలి. దానికోసం బ్రహ్మచర్యం. దానికోసం ఏం చేయాలి? సద్గురువులను ఆశ్రయించి, శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువును ఆశ్రయించి శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేయాలి. అది వాస్తవమైనటువంటి బ్రహ్మచర్యము అనబడుతుంది. ఈ ప్రకారంగా బ్రహ్మచర్యం గురించి
తెలుసుకున్నాము. తర్వాత అహింస, ఆ శ్లోకంలో చివరి సాధనము అహింస అని చెప్పబడింది ఉన్నది. బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. అహింస ఇది కూడా శారీరక తపస్సుగా చెప్పబడింది. బయట ఆచరణలో ఎవరికి హింస కలిగించకుండా ఉండుట అనగా ఎవని దేహం పైన దెబ్బ వేయకుండా ఉండుట, ఎవని దేహానికి కష్టం కలిగించకుండా ఉండుట, తన దేహానికి ఎవడైనా బాధ కలిగిస్తే సహించి ఉండుట, ఇది అహింసకు ఒక పరిమితమైనటువంటి అర్థం. బ్రహ్మచర్యంలాగా ఇది కూడా అంతరంగ సాధనే అయినప్పటికీ కూడా ఇది శరీరం ద్వారానే సిద్ధింపజేసుకునేది ఉంటుంది కాబట్టి ఇది శారీరక తపస్సులో గణన చేయడం జరిగింది. దీన్ని సాధిస్తే ముందు ముందు ఆంతరంగికమైనటువంటి అహింసను కూడా సాధించేందుకు వీలుంటుంది. బ్రహ్మచర్యాన్ని అహింసను శారీరక తపస్సుగా ఇక్కడ భగవద్గీత గ్రహించడంలో అభిప్రాయం ఏమిటంటే కామక్రోధముల యొక్క వేగాన్ని బయట శరీరం పైన పొడగట్టకుండానైనా చూసుకోమని తాత్పర్యం. బ్రహ్మచర్యాన్ని అహింసను శారీరక తపస్సులో గణన చేసి ఎందుకు చెప్పింది ఇక్కడ భగవద్గీత అంటే కామక్రోధాదులను శరీరం పైకి రానియొద్దు. కామము క్రోధం వచ్చినాయి అనుకో, అప్పుడు వాటి యొక్క ప్రభావము శరీరం పైన పడుతుంది. ఏ విధంగా మనము చల్లని నీటిని కుండలో పెట్టినట్లు పోసామనుకోండి, అప్పుడు ఆ నీటి యొక్క ప్రభావం ఆ చల్లని ధనము కుండకు వచ్చేస్తుంది. కుండ కూడా చల్లగా ఉంటుందను. చల్లగా ఉండేటువంటి గుణము కుండకుందా? వాస్తవంగా కుండకు చల్లగా ఉండే గుణం లేదు, అది నీటి గుణం. అయినా కానీ నీటిని అందులో పోసినందువలన ఆ నీటి యొక్క ప్రభావము, నీటి యొక్క గుణము కుండ పైన వచ్చేసింది, దాని మీద పడింది దాని ప్రభావం. అదేవిధంగా కామక్రోధాదులు అంతఃకరణ ధర్మాలు. కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి హ్రీహి బీహి దీహి ఇత్యేతత్ సర్వం మనయేవ అని అంటూ బృహదారణ్యక ఉపనిషత్తు 1-5-3లో చెప్పబడింది. ఇవన్నీ అంతఃకరణ ధర్మాలు. అయినా కానీ వాటి ప్రభావం స్థూల శరీరం మీద పడుతుంది. చూడు, కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటాడు మనిషి? కోపం అనేది అంతఃకరణ ధర్మం, మనస్సు యొక్క ధర్మం. కానీ కోపం వచ్చినప్పుడు దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. కనుగుడ్లు ఎర్రగా అవుతాయి, ముఖమంతా వికారాన్ని పొందుతుంది, శరీరం అంతా గగురుబాటు చెందుతుంది కదా. నేను మనిషిని కాదు అని అంటాడు, వాడు శుద్ధిలో ఉండడు. నేను ఏం చేస్తానో మీకు తెలియదు, జాగ్రత్త అంటాడు. చూడు, స్థూల శరీరం మీద వచ్చేసింది ఆ సూక్ష్మ శరీర ధర్మం. అట్లా కామము కోరిక ఉన్నప్పుడు కూడా వీడు స్థిరంగా ఉండడు, చంచలం ఉంటాడు. ఆ కోరికను పొందేంత వరకు చంచలంగా ఉంటాడు. చూడు, దాని ధర్మం స్థూల శరీరమైన పడుతుంది. భయము అది సూక్ష్మ శరీర ధర్మం, కానీ శరీరం గగురుబాటు చెందుతుంది, కంపనం వచ్చేస్తుంది ఆ భయం చేత. అంటే ఆ ధర్మాలు శరీరం మీద పడుతున్నందువలన ఇవి శారీరక తపస్సులో గణన చేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా తాత్పర్యం ఏమిటి? బ్రహ్మచర్యం అహింసను పాలించాలనేటువంటి విషయంలో ముఖ్య అభిప్రాయం ఏమిటి అంటే రాగద్వేషాలను కామక్రోధాలను మనము జయించాలి అనేదే ముఖ్య అభిప్రాయం. ఎందుకంటే సాధకుడైనటువంటి వానికి ఇలాంటి లక్షణాలు ఉండకూడదు. ఇవి ఆసురీ సంపత్తి అని మనం పూర్వమే తెలుసుకున్నాం. కామ, క్రోధము, లోభం, ఈ మూడు కూడా త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన అని చెప్పినాడు. కామము, క్రోధము, లోభము ఉపలక్షణంగా ఇంకా మిగతా ఏవేవైతే ఆసురీ గుణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నరకానికి ద్వారాలు అని చెప్పినాడు భగవంతుడు. తస్మాదేతత్ త్రయం త్యజేత్, అందుకని ఈ మూడింటిని వదిలిపెట్టాలి అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి మరి సాధకుడైనటువంటి వాడు వీటిని దరిదాపుల్లోకి కూడా రానియకూడదు, అంతఃకరణలోకి రానియకూడదు అని చెప్పే అభిప్రాయం. శ్లోకంలో అహింసాచ శారీరం తప ఉచ్యతే అన్నాడు. చకారం ఉన్నది అక్కడ. అహింస చ, చకారం అంటే మరియు, చ అంటే మరియు. మరియు అంటే ఇంకా ఏమేమి లక్షణాలను గ్రహించాలి అంటే ఇక్కడ అస్థేయము, అపరిగ్రహము అనేటువంటి యోగ సూత్రంలో చెప్పినటువంటి లక్షణాలను కూడా ఇక్కడ గ్రహించాలి. అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్య, పరిగ్రహ అని అక్కడ చెప్పినాడు. కాబట్టి అస్థేయం అంటే దొంగతనము, దొంగతనం చేయకూడదు. సాధకుడైనటువంటి వాడు కానీ ఎవరైనా కూడా దొంగతనం అనేది చేయకూడదు. అయితే ఈ దొంగతనం కూడా మామూలుగా బాహ్య వస్తువులను యజమానికి తెలియకుండా తీసుకొనుట దొంగతనం అనబడుతుంది. దొంగతనం అంటే ఏమిటి? ఆ వస్తువు పైన అధికారం ఏ యజమానికి అయితే ఉందో
ఆ యజమానికి తెలియకుండా ఆ వస్తువుని తెచ్చుకొనుట, ఇది దొంగతనం కదా. ఇది బాహ్యమైనటువంటిది. అదేవిధంగా కొందరు ఈ రోజుల్లో ఆధ్యాత్మ విద్యను కూడా దొంగతనం చేస్తున్నారు. ఆధ్యాత్మ విద్యను కూడా దొంగతనం చేస్తున్నారు. ఎట్లా అంటే ఎవరైతే బోధిస్తున్నారో వారి ఎదుటికి రారు, వారి ఎదుట ఉండి సేవ చెయ్యరు, వారి ముఖార విందం నుండి వినరు. కానీ ఇప్పుడు రికార్డ్ చేసి మనం యూట్యూబ్లో వేస్తున్నాం కదా, యూట్యూబ్లో వేస్తున్నామా లేదా? యూట్యూబ్లో విని చక్కగా తెలుసుకొని వాళ్ళు మహాత్ములు అవుతున్నారు, గురువులు అవుతున్నారు. కానీ ఎవరి ద్వారా నేర్చుకున్నామంటే మాత్రం పేరు చెప్పరు. ఒక మహాత్ముడే అన్నాడు, నాకు శ్రీకృష్ణ పరమాత్మనే గురువు అంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి కూకుండా పెట్టి చెప్పిండా నీకు? వేదాంతాన్ని బోధించిండా? ఎవరో ఒకరి దగ్గర నువ్వు కూర్చొని నేర్చుకున్నవే కదా, లేదా ఎక్కడో దగ్గర విన్నావే కదా, వాళ్ళ పేరు చెప్పడు. మరి ఇదేమిటి దొంగతనం కాకపోతే? ఈ ప్రకారంగా కూడా విద్యను కూడా దొంగతనం చేస్తున్నారు. సరే, అది అలా ఉండని. ఈ ప్రకారంగా శ్లోకం యొక్క సారాంశం అంతా చెప్తూ ఉన్నాడు. దేవతలను, ద్విజులను, గురువులను, ప్రాజ్ఞులను పూజించుట ద్వారాను, శౌచము, ఆర్జవము, బ్రహ్మచర్యము, అహింస వీటిని అభ్యసించుట ద్వారాను శరీర సంబంధముకు దోషములను తొలగించుకొని సాధకుడు మోక్ష ప్రాప్తికి అర్హుడవుతాడు. ఇది ఈ శ్లోకం యొక్క నిచోడ్, అంటే సారం అన్నమాట. అదేవిధంగా ఇక వాచిక తపస్సు, మానసిక తపస్సు అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు వాచిక తపస్సు గురించి చెప్తున్నాడు. 15వ శ్లోకం చదవండి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. హే అర్జున, అనుద్వేగకరం వాక్యం, ఎదుటివాని మనస్సుకు తాపము కలిగించేటట్లు మాట్లాడరాదు. మాట్లాడే మాట సత్యం ఉండాలి మరియు ప్రియంగా ఉండాలి అని చెప్తూ ఇంకా 2 లక్షణాలు చెప్పినాడు. స్వాధ్యాయ అభ్యసనం అన్నాడు. స్వాధ్యాయము, అభ్యాసం చెయ్యాలన్నాడు. లేదా రెండింటిని ఏకంగా కూడా చెప్పుకోవచ్చు, స్వాధ్యాయ అభ్యాసం అని. ఇవన్నీ కలిగి ఉండుట ఇది వాచిక తపస్సు అంటాడు. గీత అనుష్ఠాన వేదాంతాన్ని బోధిస్తుంది. మనకు భగవద్గీత వేదాంతాన్ని బోధిస్తుంది. ఎందుకు? ఇది వేదాంత గ్రంథం ఉన్నది, సకల ఉపనిషత్తుల యొక్క సారభూతం ఉన్నది కదా. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అంటాం మనం కదా. ఉపనిషత్తులనే ఇక్కడ ఈ అధ్యాయాల్లో చెప్పడం జరిగింది. ఉపనిషత్తుల్లో ఏ పరబ్రహ్మ తత్వము బోధించడం జరిగిందో తత్వమసి మహావాక్యాల చేత అదే అర్థము, అదే విషయము మనకు భగవద్గీత బోధిస్తుంది. కాబట్టి వేదాంతం అంటే ఉపనిషత్తులు, మరి భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారమే కాబట్టి మరి భగవద్గీత కూడా వేదాంతాన్ని బోధిస్తుంది. గీత యొక్క దృష్టిలో వ్యవహారానికి వేదాంతానికి భేదం లేదంటాడు. గీత యొక్క దృష్టిలో వ్యవహారము మరియు వేదాంతము రెండింటికి భేదం లేదంటాడు. ఎందుకనంటే యోగ వాసిష్టంలో వాల్మీకి మహర్షి వారు అంటారు, జానన్నపిచ మేధావి జడవల్ లోకమాచరేత్. మేధావి, వేదాంతి, జ్ఞాని అయినటువంటి వాడు సర్వమును తెలుసుకొని కూడా వ్యవహారంలో ఎడ్డివానిలాగా, ఏమీ తెలియని వానిలాగా ఉండాలి అన్నాడు. వ్యవహారం చేసుకోవాలి, తన జీవన నిర్వహణ కోసము వ్యవహారం చేసుకోవాలి. మామూలుగా అందరూ ఏ విధంగా వ్యవహారం చేసుకుంటారో తాను కూడా ఆ విధంగానే వ్యవహారం చేసుకోవాలి. ఇతడు జ్ఞాని అని ఇతరులకు తెలియకూడదు. ఇతడు జ్ఞాని అని ఇతరులకు తెలియకూడదు. తెలిసినటువంటి వారికి తెలుస్తుంది, కానీ తెలియనటువంటి వారికి తెలియకూడదు ఇతడు జ్ఞాని అని. అట్లా ఒక ఎడ్డి వానిలాగా, ఏమీ తెలియని వానిలాగా వ్యవహారం చేయాలి అని చెప్పింది. చూడు, వేదాంతి ఉన్నాడు, ఆత్మానుభూతిని పొందినాడు, అయినా కానీ వ్యవహారంలో తెలియకుండా ఉండాలి. అంటే వేదాంతానికి వ్యవహారానికి ఏం తేడా కనపడొద్దు అంటాడు. భేదం కనపడొద్దు. ఆ వేదాంతాన్నే వ్యవహారంలో దించి వేదం చెప్పిన ప్రకారంగా నడుచుకుంటూ తన యొక్క జీవన నిర్వహణ చేసుకోవాలి. కాబట్టి వేదాంతానికి వ్యవహారానికి భేదం లేదు. ఇది గీత చెప్పినటువంటి బోధ. స్వరూప స్థితిలో ఉండి నిర్లిప్త భావంతో
వ్యవహరించుటే వేదాంతం. తన స్వరూప స్థితిలో ఉంటూ స్వరూపానందాన్ని అనుభవిస్తూ జ్ఞానేశ్వర మహారాజ్ చెప్పిన ప్రకారంగా చాలతా బోలతా సహజ సమాధి అని చెప్పిన ప్రకారంగా నడుస్తూ మాట్లాడుతూ వింటూ తింటూ అన్ని పనులు వ్యవహారం చేస్తూ కూడా తన స్వరూప స్థితిలో ఉంటాడు జ్ఞాని. భగవద్గీత కూడా చెప్పింది కదా, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ అని చెప్పినాడు. అన్ని వ్యవహారాలు చేసుకుంటూ కూడా తన స్వరూప స్థితిలో ఉంటాడు. ఇంద్రియార్థంలో వాటి విషయాలు ప్రవృత్తం అవుతున్నాయి, వాటికి నాకేం సంబంధం లేదు, నేను మాత్రం సాక్షిని ఉన్నాను అని సాక్షిభావంలో ఉండాలి. తాను వ్యవహారం చేస్తూ ఉంటాడు, కానీ వృత్తి మాత్రం అంతర్ముఖం ఉంటుంది, స్వరూప స్థితి అని ఉంటుంది. ఏ విధంగా దిక్సూచి అనేది ఉంటుందా లేదా? అయస్కాంత దిక్సూచి అంటే దిక్కులను చూపెడుతుంది, అది దిక్సూచి. దాన్ని ఎక్కువగా సముద్రంలో ప్రయాణం చేసే వాళ్ళు దాన్ని ఉపయోగం చేస్తారు. ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ తూర్పు, ఎక్కడ పడమర, ఎక్కడ ఉత్తరం, ఎక్కడ దక్షిణం ఏం తెలియదు. అందుకే కదా కొలంబస్ అనేటువంటి వాడు, ఆ పోర్చుగీస్ దేశానికి సంబంధించినటువంటి వాడు, అక్కడి నుంచి మన ఇండియాను కలుపుకోవడానికి, ఇండియాను పరిశోధన చేసుకోవడానికి బయలుదేరు, సముద్ర మార్గం కనిపెట్టడానికి. అంతకుపూర్వం మన భారతదేశానికి వాళ్ళందరూ కూడా ఆంగ్లేయులు, ఆ మొత్తము ఏదైతే ఐరోపా ఖండంలో ఉన్నటువంటి ఆ దేశస్తులందరూ కూడా ఈ టర్కీ అనేటువంటి దేశం నుండి మన దేశానికి భూమార్గం గుండా వచ్చేవాళ్ళు. అయితే ఆ టర్కీ దేశంలో కాన్స్టాంటినోపుల్ అనేటువంటి ప్రదేశం గుండా రావాలి, అది తప్ప వేరే మార్గం లేదు వారికి. అయితే అక్కడ వాళ్ళు నిరోధించారు మార్గాన్ని, టర్కీ దేశస్తులు నిరోధించేసరికి వాళ్ళకు భారతదేశానికి రావడానికి మార్గం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అని వాళ్ళు ఇక సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి అని చెప్పి అనేక మంది ఇండియాను కనుక్కోవడానికి, అనేక మంది వాస్కో డి గామా మరియు కొలంబస్ మొదలైనటువంటి వాళ్ళు ఎంతోమంది ప్రయత్నం చేశారు. అందులో కొలంబస్ కూడా బయలుదేరి అతడు పొరపాటున చక్కగా నేరుగా అమెరికాకు వెళ్ళాడు. అమెరికాకు వెళ్ళేసరికి అక్కడ కొన్ని దీవులు కనపడ్డాయి. ఓ ఇదే ఇండియా అనుకున్నాడు. పూర్తిగా లోనికి వెళితే అది ఇండియా కాదు, అమెరికా. అంతవరకు మొత్తం ఈ బాహ్య ప్రపంచానికి అమెరికా ఖండం ఉన్నదని కూడా ఎవరికి తెలియదు. ఆ కొలంబస్ కనుక్కున్న తర్వాత ఓ ఇది అమెరికా ఖండం అని అప్పుడు తెలిసిందనమాట. అప్పుడు ఇండియా అనుకొని పోయాడు కాబట్టి మొట్టమొదలు దర్శించినటువంటి ఆ దీవులకు వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టినాడు. ఇట్లా అంటే ఏమవుతుంది, ఒక్కోసారి సముద్ర మార్గంలో మతి భ్రమిస్తుంది, మార్గం తెలియదు. అందుకని దిక్సూచిని వాళ్ళు పెట్టుకుంటారన్నమాట. అదేం చెప్తుంది, ఎప్పుడు కూడా ఉత్తర దక్షిణం చూపెడుతుంది ఆ దిక్సూచి. నువ్వు ఎటన్నా తింపు దాన్ని, మళ్ళీ అది ఉత్తర దక్షిణానికే వచ్చి నిలబడుతుంది. లోపల ముళ్ళు ఉంటుంది, గడియారానికి ముళ్ళు ఉన్నట్టు ఆ ముళ్ళు ఉంటుంది, అది ఉత్తర దక్షిణాన్నే చూపెడుతుంది అన్నమాట. నువ్వు ఎటన్నా తింపు, మళ్ళీ అది తిరిగి వచ్చి అక్కడే నిలబడుతుంది, ఉత్తర దక్షిణ. అట్లా జ్ఞాని మహాత్ముని యొక్క దృష్టి కూడా ఎట్లా ఉండాలి అంటే దిక్సూచిలాగా ఉండాలి. అతడు ఎక్కడ పోయినా, ఏం చేసినా, ఏం మాట్లాడినా ఆయన దృష్టి, ఆయన లక్ష్యం, ఆయన గమ్యం మాత్రం అక్కడే ఉండాలి. ఎక్కడ స్వరూప స్థితి యందు ఉండాలన్నమాట. అది అయితే ఈ విధంగా వేదాంతము మరియు వ్యవహారము రెండింటినీ భేదంగా చెప్పదు భగవద్గీత. వేదాంతం అధ్యసించి వ్యవహారం చేస్తున్నప్పుడు వేదాంతానికి వ్యవహారానికి ఏం భేదం కనపడకూడదు, భేదం ప్రతీతి కాకూడదు. సకల వ్యవహారాలు చేస్తూ కూడా ఆంతర్యంలో నీ స్వరూప స్థితిలో ఉండాలి. అది చెప్పినాడు ఇక్కడ. స్వరూప స్థితిలో ఉండి నిర్లిప్త భావంతో వ్యవహరించుటే వేదాంతం. గీతలో చెప్పిన జ్ఞానం వ్యవహారంలో అన్ని విధాల జ్ఞాన ప్రకాశాన్ని ప్రవర్తింపజేస్తుంది. ఈ గీతలో చెప్పినటువంటి జ్ఞానం ఉన్నది కదా, ఏ వ్యవహారంలో నువ్వు వెళ్ళినా కానీ భగవద్గీత నీకు అక్కడ జ్ఞానాన్ని చూపెడుతుంది, పరమార్థ తత్వాన్ని చూపెడుతుంది. ఈ వ్యవహారము ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దీని ప్రయోజనం ఏమిటి, ఏ విధంగా చేయాలి, అది మనకు చెప్తుంది ఈ భగవద్గీత. సంపూర్ణంగా అధ్యయనం చేసినట్లయితే మనకు ఆ నైపుణ్యం వస్తుంది. మనకు వ్యవహారం ఏ విధంగా చేయాలి, ఎందుకు గుణత్రయ విభాగ యోగము, దైవాసుర విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, ఇవన్నీ వ్యవహారానికి చాలా ఉపయోగపడతాయి. ముందరి అధ్యాయాలన్నీ జ్ఞానానికి సంబంధించినవి, కానీ ఈ దైవాసుర సంపద్ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగం, ఈ మూడు వ్యవహారానికి చాలా ప్రధానమైనవి.
వ్యవహారంలో ఏ విధంగా ఉండాలి, ఇతరులతో ఏ విధంగా వ్యవహరించాలి, ఇతరుల యొక్క గుణగణాలను మనం ఏ విధంగా కనిపెట్టాలి, అవన్నీ నేర్పుతుంది ఈ భగవద్గీత. ఈ 3 అధ్యాయాలు చాలా ప్రధానం. అందుకని వ్యవహారంలో కూడా మనకు జ్ఞానాన్ని ప్రకాశింపజేసి ప్రసరింపజేస్తుంది భగవద్గీత. మనుష్యుడు ఆడే మాటలలో వేదాంతం ఉండాలి. నోటి నుండి వెలువడే ప్రతి మాట వాని స్వభావాన్ని, యోగ్యతను తెలియజేసే ప్రమాణపత్రంగా గుర్తించాలి. బుద్ధిమంతులు మాటల అర్థాన్ని కాకుండా మాటల ద్వారా మనిషి యొక్క అర్థాన్నే గ్రహిస్తారు. ఇప్పుడు భగవద్గీతను చక్కగా అధ్యయనం చేసినటువంటి మహాత్ముడు ఎదుటివాని మాటల అర్థాన్ని గ్రహించడు. ఆ మాటల యొక్క వెనుక ఆ పురుషుని యొక్క అర్థమే ఉన్నది, వాని తాత్పర్యమే ఉన్నది, వాడు ఏ స్వభావం కలిగిన వాడు అది గ్రహిస్తాడు. మాటలు ఏమున్నా ఎట్లా కూడా మాట్లాడవచ్చు, లోపల ఒకటి పెట్టుకొని మీద ఒకటి మాట్లాడవచ్చు కదా మాటలు. మరి మాట్లాడినంత మాత్రం వాడు అట్లే ఉంటాడు, గ్యారెంటీ ఉందా? కానీ మహాత్ముడు గుర్తుపడతాడు, వీడు కపటంగా ఉండి మాట్లాడుతున్నాడు అని గుర్తుపడతాడు. అది మనకు భగవద్గీత నేర్పేటువంటి స్కిల్, నైపుణ్యం. అదను తీయగా మాట్లాడతారు కానీ లోపల కపటం ఉంటుంది, అది అందరు గుర్తుపట్టలేరు. సామాన్యులు అయితే తెలుసుకోలేరు. మంచిగా మాట్లాడగానే బాగున్నాడు, మంచోడు, చాలా మంచోడు, చాలా గొప్పవాడు అనుకుంటారు. కానీ వాడిలోని గుట్టును తెలుసుకుంటాడు మహాత్ముడు. వాడు ఏ ఉద్దేశంతో మాట్లాడతాడు, ఏ అభిప్రాయంతో మాట్లాడుతున్నాడు, వాని మాటల వెనుక వాని యొక్క తాత్పర్యమే ఉన్నది, అది గ్రహిస్తాడు. అది మనకు భగవద్గీత నేర్పుతుంది కదా. తపస్సు చేసిన తర్వాతే మాటలు మాట్లాడడానికి పూనుకోవాలి అంటాడు. చూడు, మాటలు మాట్లాడాలి అంటే మొదలు తపస్సు చేయాలంటాడు. మనం ఏం తపస్సు చేసినాం? మాటలు మాట్లాడుతూనే ఉన్నాం. కట్టె పిట్టలాగా ఆ పిట్టలు ఉరతాయి కదా, కలిగరం బిలిగరం కలిగరం బిలిగరం మాట్లాడతాయి కదా. అట్లా మనం మాటలైతే మాట్లాడడం నేర్చుకున్నాం. కానీ ఇక్కడ స్వాముల వారు అంటున్నారు, తపస్సు చేసిన తర్వాత మాట్లాడేది నేర్చుకో అన్నాడు. తపస్సు అంటే ఏంది? ఇక్కడ వాక్ తపస్సు, వాచిక తపస్సు. ఆ వాచిక తపస్సు చేసిన తర్వాత మాట్లాడేది నేర్చుకో అంటాడు. ఏమిటా వాచిక తపస్సు? అది మనకు చెప్తున్నాడు ఇక్కడ. ఈ వాచిక తపస్సు 2 విభాగాలుగా చేయబడింది అంటాడు. వినేవాని హృదయానికి కలవరపాటు కలిగించక సత్యంగా, ప్రియంగా, హితంగా మాట్లాడాలి అంటాడు. మనం మాట్లాడతాం కదా, అది సత్యం ఉండాలి. ఏమాత్రం కూడా పొల్లు, అబద్ధము, జూట, కపటం ఉండొద్దు, సత్యంగా ఉండాలి. మరియు ప్రియం బ్రూయా, ప్రియంగా మాట్లాడాలి. మరి ఎదుటి వాని యొక్క హితమును కలిగించేదిగా ఉండాలి. వాని మనసును కలవర పెట్టేదిగా ఉండకూడదు. వాని హితముకు ఉండాలి. అంటే మనం మాట్లాడితే వాని కళ్యాణం కావాలి, ఆ విధంగా మాట్లాడాలి. మహాత్ములు ఆ విధంగా చెప్తారు. వాళ్ళు ఏ మాట మాట్లాడినా అదొక ఉపదేశమే అవుతుంది ఎదుటివానికి. ఏ మాట మాట్లాడినా అది అతడు ఉపదేశం అట, జీవితంలో తాను తప్పకుండా ఆచరించి తీరాలి, వాని కళ్యాణం అవుతుంది. అట్లాంటి మాటలు మాట్లాడతారు. పుట్టిగా పనికిరాని మాటలు మాట్లాడారు మహాత్ములు కదా. తిన్నవా, ఉన్నవా, పన్నవా, నీ కొడుకులు ఎంతమంది, బిడ్డలు ఎంతమంది, అందరి పెండ్లీలు అయినాయా, ఇవి పనికొచ్చే మాటలా చెప్పండి? ఏం పనికిరాని మాటలు కదా. నువ్వు అడిగితేనే తింటాడు వాడు, లేకపోతే తినడా? నువ్వు అడిగినా తింటాడు, అడగకుండా తింటాడు వాడు, అంతే కదా. ఇవన్నీ వ్యర్థమైనటువంటి మాటలు. ఏం మాట్లాడాలి అంటే, నువ్వు ఏం సాధన చేస్తున్నావు, ఏం అధ్యయనం చేస్తున్నావు, ఏం తపస్సు చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అడగాలి. అడిగిన తర్వాత అతడు చెప్పిన దాని నుంచి వెళ్ళి అతడు చేసే సాధనకు దృఢపడేలాగా, పుష్టినిచ్చేలాగా మనం ఉపదేశం ఇవ్వాలి. అతనికి ప్రోత్సాహన ఇవ్వాలి. అయ్యా, ఈ సాధన నువ్వు చేస్తున్నావు కదా, సరిగ్గా ఉంది, కానీ దీన్ని గట్టిగా చెయ్యి. అంతేగాని ఏం సాధన చేస్తున్నావులే, దీంతో నీకేం బ్రహ్మజ్ఞానం కలుగుతుందా, జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పింది ఉన్నది శాస్త్రము, నువ్వు నామజపం చేస్తే నీకు జ్ఞానం కలుగుతుందా అని ఇట్లా నిరుత్సాహ చేయొద్దు. అనుద్వేగకరము వాక్యం చెప్పాడా లేదా భగవంతుడు. కాబట్టి వారికి ఉద్వేగాన్ని కలిగించొద్దు. ఇంతకు పూర్వం 3వ అధ్యాయంలో ఇక్కడ వచ్చింది, 5వ అధ్యాయంలో తాన కృష్ణ విదో మందాన్ కృష్ణవిన్ న విచాలయేత్ అని చెప్పింది. అకృష్ణవిత్ అంటే ఎవరైతే అజ్ఞాని ఉంటాడో వానికి కృష్ణవిత్ అంటే సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి జ్ఞాని నా విచాలయేత్, అతన్ని తన పథము నుండి, తన మార్గం నుండి, తన సాధన నుండి విచలితుని చేయకూడదు. అతడు జపమే చెయ్యని, నామస్మరణే చెయ్యని, యజ్ఞమే చెయ్యని, ధ్యానమే చెయ్యని, దానము, ధర్మము ఏదైనా ఒక సాధనను అవలంబించి అతడు చేస్తున్నాడంటే
ఆ సాధనను ఇంకా దృఢపరచాలి. ఈ సాధన సరి అయిందే, నువ్వు గట్టిగా చెయ్యి, ఇంకా బాగా చెయ్యి, దీనికి ఏమరపాటు పనికిరాదు, దృఢంగా ప్రయత్నంతో చెయ్యని ఇంకా ఉత్సాహం పరచాలి వాళ్ళని. అంతేగాని ఏం సాధిస్తావు దీంతో అది ఇది అని అనకూడదు. వాళ్ళ అధికారాన్ని బట్టి వాళ్ళ సాధన ఎన్నుకున్నారు కాబట్టి ఆ అధికారంలో వానికి అది యోగ్యమే. ఒకవేళ వానికి ఆ సాధన చేయగా మనసు పరిపక్వం అయితే వానికే తెలుస్తుంది, ఈశ్వరుడే ప్రేరణ చేస్తాడు, ముందటి సాధన వానికి ప్రాప్తం అయ్యేలాగా యోజన చేస్తాడు ఈశ్వరుడు. మనము నిష్కామంగా జపము, తపము, యజ్ఞాదులు వగైరా చేసామనుకో, మన అంతఃకరణ శుద్ధి పడింది, వివేకం జాగృతి అయింది. అరే ఏమిటి అసలు వాస్తవంగా తత్వము, ఈ ప్రపంచం అంటే ఏంది, నేనంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, ఇది తెలుసుకోవాలి కదా అని ఒకవేళ అతనిలో జిజ్ఞాస కలిగిందనుకో, అది కలిగిన వెంటనే ఈశ్వరుడు మెల్లగా అతన్ని ఎక్కడో ఒక చోట గురువు దగ్గర సంబంధం చేయిస్తాడు. అప్రయత్నంగా ఎవరితోనో నిమిత్తంగా, ఎవరో ఒకరు నిమిత్తం అవుతారు, మనకు నిమిత్తమయ్యి ఆ మహాత్ములతో సంబంధం చేయిస్తాడు. ఆ యోగ్యత వచ్చేంత వరకు అదే సాధనలో ఉంచుతాడు. ఆ సాధన పరిపక్వం అయ్యేంత వరకు ఆ సాధనలో ఉంచుతాడు. సాధన పరిపక్వం అయితే అక్కడి నుంచి మెల్లగా వదిలించి ఇంకో ఉత్తర సాధనలో, వేరే సాధనలో, ముంగటి సాధనలో ప్రవర్తింపజేస్తాడు ఈశ్వరుడు. అందుకని ఈశ్వరుని మీద భారం వేసి మన సాధన మనం మంచిగా చేయాలి. అంతేగాని గడబడ చేయొద్దు, తొందరపడొద్దు. తొందరపడొద్దు అని అంటే ప్రయత్నమే మానేసి ఊరుకుండుట కాదు, ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసినట్లయితే భగవంతుడు మనకు ఉత్తరోత్తర సాధనాల్లో ప్రవృత్తం చేస్తాడు. చూడు, పరీక్షణ్ మహారాజుకు 7 రోజుల్లో మృత్యువు వస్తుంది అని తెలిసిన తర్వాత అతడు అన్నాహారాలు మానేసి గంగా నది తీరంలో వచ్చి కూర్చున్నాడు. హే పరమాత్మ, నాకు ఏ విధంగానన్నా మోక్షాన్ని ప్రసాదించు. ఈ 7 రోజుల్లో నాకు మృత్యువు రానున్నది, తప్పదిగా. ఆ శమీకుడు శాపం పెట్టాడు కదా, నాకు మృత్యువు తప్పది, అందుకని 7 రోజుల్లో నాకు మోక్షాన్ని ప్రసాదించు అని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అన్నాహారాలు మానేసి గంగానది తీరంలో కూర్చున్నాడు. ఇప్పుడు అప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడు, సుఖబ్రహ్మను తన దగ్గరికే పంపించాడు. పరీక్షణ్ మహారాజు దగ్గరికే సుఖబ్రహ్మను పంపించాడు. అతనికి భాగవతం బోధించాడు. దాని ద్వారా అతను ముక్తుడైపోయాడు. లేదా శిష్యులనే గురువు దగ్గరికి చేర్పిస్తాడు. ఇక్కడేమో పరీక్షణ్ మహారాజుకు గురువే తన దగ్గరికి వచ్చాడు. ఒక్కోసారి శిష్యులనే గురువు దగ్గరికి పంపిస్తాడు. ఏదో ఒక నిమిత్తం చేత అతన్ని గురువు దగ్గరికి చేర్పిస్తాడు. అంతా ఈశ్వరుడు చూసుకుంటాడు. అందుకే అనన్యాచింతయంతో మాం ఏ జన పర్యోపాసతే అని చెప్పింది అది. అందుకని మొత్తం మీద ఈశ్వరుని మీద పూర్తిగా అనన్యమైనటువంటి భక్తి కలిగి మనం సాధన చేస్తూ ఉండాలి. చేయగా ఆ సాధన పరిపక్వం అయితే ఉత్తర సాధనాల్లో మనల్ని ఈశ్వరుడే ప్రవృత్తం చేస్తూ ఉంటాడు క్రమక్రమంగా. అందువల్ల ఎవరికి కూడా ఉద్విగ్నం కలిగించే విధంగా మాట్లాడరాదు. ఎవరెవరి సాధన వారి వారి అధికారాన్ని బట్టి ఎన్నుకొని చేస్తూ ఉన్నారు, సరే చేయండి, ఆ సాధననే ఇంకా గట్టిగా చేయండి అని చెప్పాలి. అంతేగాని వారికి అక్కడి నుంచి ఆ మార్గం నుంచి విచలితులను చేయొద్దు, పథభ్రష్టులను చేయొద్దు. ఆ విధంగా మనం మాట్లాడాలి అంటాడు. మరి ఆ మాట కూడా ఎట్లా ఉండాలి, సత్యం ఉండాలి. ముమ్మాటికి సత్యం శాస్త్రోక్త ప్రకారంగా ఉండాలి. దానికి ప్రమాణం కూడా ఉండాలి. ఒక శాస్త్రం ఈ విధంగా చెప్పింది, అందుకని ఈ సాధన చేసుకో నువ్వు అని చెప్పాలి. మరి ప్రియంగా చెప్పాలి కదా. అయితే కొందరు ప్రియంగా మాట్లాడతారు, కానీ అందులో ఎదుటివాని హితం ఉండదు. ప్రేమగా మాట్లాడతారు, ప్రియంగా తీయగా మాట్లాడతారు, కానీ ఎదుటివాని హితం ఉండదు, వంచన ఉంటుంది, ఒక్కోసారి మోసం ఉంటుంది. అటువంటి మాటలు నమ్మరాదు. అటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. మనకు చెప్తున్నాడు కాబట్టి మనం అటువంటి మాట్లాడు ప్రియంగా మాట్లాడాలి, మరి హితంగా మాట్లాడాలి. వారి కళ్యాణం కావాలి, వారికి మేలు జరగాలి మనం మాట్లాడితే. ఆ విధంగా మాట్లాడాలి అని చెప్తున్నాడు. మరియు రెండో ఉపాయం ఏమిటి, రెండో విభజన ఏమిటి అని అంటే స్వాధ్యాయము అన్నాడు. స్వాధ్యాయం అంటే స్వ అధ్యాయము, స్వాధ్యాయము ఈ విధంగా చెప్పొచ్చు. లేదా సు అధ్యాయము, స్వాధ్యాయము అని ఈ విధంగా కూడా చెప్పొచ్చు. సు అంటే మంచిగా అధ్యయనం చేయాలి అంటే ఏమిటి, వేదాంతాన్ని అధ్యయనం చేయాలి.
లేదా వేదాంతానికి సంబంధించినటువంటి ప్రకరణ గ్రంథాలు అధ్యయనం చేయాలి. స్వాధ్యాయం అంటే ఇది త్రైవర్ణికులకు చెప్పింది ఉన్నది. 3 వర్ణాల వాళ్ళకు వాళ్ళ వేద శాఖకు సంబంధించినటువంటి అధ్యాయము తప్పకుండా చెయ్యాలి. స్వాధ్యాయో అధ్యేతవ్య, వారి యొక్క స్వాధ్యాయాన్ని తప్పకుండా అధ్యయనం చెయ్యాలి. వారి శాఖను అధ్యయనం చేసిన తర్వాత ఇక ఒకవేళ ఇచ్చ ఉంటే, సమయం ఉంటే ఇతర శాఖలను కూడా అధ్యయనం చేయొచ్చు. కానీ వారికి కేటాయించిన ఏ వేద శాఖ ఉంటుందో అది మాత్రం తప్పకుండా వాళ్ళు అధ్యయనం చేయాలి. ఇది స్వాధ్యాయం అంటారు. ఏ ప్రకారంగానైనా మొత్తం మీద సద్గ్రంథ అధ్యయనం ఉండాలి అనేది ముఖ్య తాత్పర్యం. ఈ విధంగా 2 విధాల ఆచరణ వాంగ్మయ తపస్సుకు ఉంటుంది అని చెప్పినాడు. ఇక మాట్లాడే మాట ఎట్లుండాలి? అందుకుగా 4 లక్షణాలు చెప్పబడ్డాయి. మొదటిది అనుద్వేగకరం అన్నాడు. శ్లోకంలో చెప్పాడుగా, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం. 4 రకాలుగా 4 లక్షణాలు చెప్పినాడు. మొదటి లక్షణం అనుద్వేగకరం వాక్యం. మన వాక్యము, మన మాట ఏ విధంగా ఉండాలంటే ఇతరులకు ఉద్విగ్నము కలిగేలాగా ఉండొద్దు. ఉద్విగ్నం అంటే చంచలత, కలవరపాటు, ఇతరులకు కలవరపాటు కలిగించకూడదు అంటాడు. ఎదుట వానికి వినేవానికి ఒళ్ళు మండించే పైత్యం కలిగించే మాటలు మాట్లాడరాదు కదా. ఇతరులకు వాళ్ళకు విక్షేపం కలుగుతుంది మాట్లాడితే, అట్లాంటి మాటలు మాట్లాడొద్దు అంటారు. అయితే హితమును కలిగించేటువంటి సత్యవాక్కులు మాట్లాడవచ్చు, కానీ విక్షేపాన్ని కలిగించేటువంటి మాటలు మాట్లాడొద్దు అంటాడు. మంచి మాటలు చెప్పొచ్చు, శాస్త్రోక్త ప్రకారంగా ప్రమాణబద్ధంగా వారి యొక్క ప్రవర్తన మార్చుకునే విధంగా మాట్లాడవచ్చు, కానీ ఒట్టిగా విక్షేపం కలిగించేటువంటి మాటలు మాట్లాడకూడదు. కొందరు వాంగ్మయ తపస్సు లేకుండా మాట్లాడతారు అంటాడు. అందుకే మొదలు చెప్పాడు కదా, తపస్సు చేసిన తర్వాత మాట్లాడడానికి పూనుకోవాలన్నాడు. అంటే ఈ వాచక తపస్సు ఏదైతే చెప్పింది ఉన్నదో దాని యొక్క నియమాలను పాటించి వాటిని తెలుసుకొని మాట్లాడాలి అని చెప్పినాడు. కొందరు అపస్వరాలు కర్ణ కఠోరంగా మాట్లాడతారు. అంటే సంస్కృతం మాట్లాడతారు కొంతమంది. సంస్కృతం అంటే తెలిసింది కదా, గ్రామీణ భాష. అరే తురే అని ఏమేమి ఉంటాయి కదా భాషలు, అట్లా మాట్లాడతారు కదా. అటువంటి మాటలు మాట్లాడకూడదు అంటాడు. మనసు మంచిదండి, మాటలు మాత్రమే అట్లుంటాయి అంటాడు కదా. మనసు మంచిదే కానీ మాటలు మాత్రం అట్లా ఉంటాయి అంటారు. అయితే మనసు మంచిదైనప్పుడు మాటలు కూడా మంచిగానే ఉండాలని ఈడు అంటున్నాడు కదా. వివేకము లేని మాటలు మాట్లాడొద్దు. మనసు బాగుండాలి, మాటలు బాగుండాలి, అప్పుడే ఉత్తమ మానవుడైతాడు అని మహాభారతంలో విదురనీతి చెప్పింది ఉన్నది. మాటే విషము, మాటే అమృతం కదా. మనకు శాస్త్రాలు నేర్పుతున్నాయి. మనకు భారతము, రామాయణము ఇవన్నీ కూడా చెప్తున్నాయి. చూడు, మహాభారత యుద్ధం ఎందుకయింది? ఒక్క శబ్దంతోనే అయింది. ఒకటే శబ్దం. అది మొత్తము 18 అక్షోహిణుల సైన్యాన్ని సర్వనాశనం చేసింది. మొత్తం హస్తినాపురంలో కురువంశాన్ని సర్వనాశనం చేసింది ఆ ఒక్క మాట. ఏ మాట చెప్పండి? గుడ్డివాని కుమారుడు గుడ్డివాడే అంది. ఎవరు? ద్రౌపది. ఎక్కడ? మయసభలో వాడు దుర్యోధనుడు, శకుని వాళ్ళు ఆ మయసభను చూద్దామని ఆ సభలో తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉంటే ఒక చోట నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా, నీళ్లు ఉన్నట్టుగా కనపడ్డది. అయితే నిజంగానే నీళ్ళే కావచ్చు అనుకొని ఆ దుర్యోధనుడు దోతి పైకి వేసుకొని పైకి అనుకొని పోయాడు. పోయేసరికి ఆ నీళ్ళు లేవు అక్కడ. అది బండ. హరే నేను నీళ్ళు అనుకున్నాడు, ప్రేమలో పడ్డాడు. ఇంకొంచెం ముంగటికి వెళ్ళేసరికి అక్కడ కూడా నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా కనపడింది. అయితే అక్కడ గట్లే కనపడ్డది, ఇక్కడ కూడా లేవు కావచ్చు అని టక నడిచిపోయే వరకు డిబుల్న పడ్డాడు. ఆడ నిజంగా నీళ్ళే ఉన్నాయి. అది చూసి మన దోతి అంతా నానింది అందులో పడితే. అది చూసి మేడమించాలి చూసి ద్రౌపది గుడ్డివాని కుమారుడు గుడ్డివాడే అని పక్క నవ్వింది. అది మోసం. చూసారా, అది మహాభారత యుద్ధాన్నే తెచ్చిపెట్టింది ఆ ఒక్కటే శబ్దం. రామాయణం కూడా ఎప్పుడైతే ఆ మాయలేడి వచ్చి ఆ సీతాదేవి ముందు అటు ఇటు ఆడుతుంటే ఆమెకు దాని మీద కోరిక కలిగింది, ఈ జింక నాకు కావాలి అని రాముడిని అడిగితే రాముడు దాన్ని తీసుకురావడానికి దాని వెంట పడితే అది మాయలేడి ఉన్నది, మారీచుడు ఉన్నాడు, వాడు దూరంగా తీసుకెళ్ళింది. అప్పుడు
ఇది చేతికి దొరకలేదని బాణం ఎక్కుపెట్టి దాన్ని కొట్టేసరికి అది చస్తూ హా లక్ష్మణ హా సీత అని అనుకుంటూ చచ్చాడు ఆ మారీచుడు. మాయల వాళ్ళు కదా రాక్షసు. ఆ శబ్దం విన్నటువంటి సీతాదేవికి కలవరం పుట్టింది. హా సీత హా లక్ష్మణ అని ఎవరు అంటారు ఇంత ఆర్తనాదంతో? రాముడే కావచ్చు అనుకొని ఆమెకు కలవరం కలిగి లక్ష్మణుడిని పొమ్మంటది. ఓ పిల్లు, అక్కడ అన్నయ్యకు ఏదో బాధ కలిగినట్టున్నది, ఏదో ఆపత్తి కలిగినట్టున్నది, వెళ్ళు అంటే లక్ష్మణునికి తెలుసు. ఎందుకు అతడు సామాన్యుడు కాదు, ఆదిశేషుడు ఉన్నాడు. ఆదిశేషుని యొక్క అవతారం ఉన్నది. అతనికి తెలుసు అన్నయ్యకు ఏ ఆపత్తి రాదు, మీరేం కలవరపడకండి అమ్మా అని ఎన్ని మార్లు ఆమెకు చెప్పినా కానీ ఆమె వినక లక్ష్మణునికి కఠోరమైనటువంటి మాటలు మాట్లాడేసరికి లక్ష్మణునికి వినబుద్ధి కాలే. చెవులు మూసుకొని అమ్మ సరే మీ యొక్క ఆజ్ఞను శిరసావహిస్తాను అని చెప్పి లక్ష్మణ రేఖ గీసి వెళ్ళిపోయాడు. చూడు, అతడు వెళ్ళిపోవడము, ఈ మాయావి రావడం, రావణాసురుడు. ఇక రామాయణం చాలు, అంతే కదా. మొత్తం రామరావణ యుద్ధం అంతా జరిగింది. చూశారా? ఈ యుద్ధానికి కారణం ఎవరు? సీతమ్మ వారు మాట్లాడిన ఆ మాటలు, కఠోరమైన మాటలు. చూడు, వాక్యే అమృతమవుతుంది, వాక్యే విషమవుతుంది. ఈ విధంగా ఉంది. సరే, ఈ వాచక తపస్సు గురించి ఇంకా మనము తెలుసుకోవాల్సి ఉంది. అది క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.